అధ్యాయము, యోబు గ్రంథం నుంచి 42వ అధ్యాయము 10వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 40 మరియు ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరముల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా అదువనైనా ఈ యొక్క యోబు గ్రంథం నుంచి 42వ అధ్యాయములో 10వ వచనం మేము ధ్యానిస్తుండగా నీ ఆత్మతో నన్ను నింపి ప్రభా మీరే మాట్లాడండి. ప్రభా వినిచుండగా బిడ్డలకు గ్రహించేటువంటి మనసు దయచేసి ఈ వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకొని తద్వారా నుంచి ఆశీర్వాదాలు పొందుకునే సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం చాలా సందర్భాల్లో చివరిగా చెప్తూ ఉంటాం. యోబు గురించి చెప్తూ యోబు ఏ రకంగా కష్టాలు పడ్డాడు, ఏ రకంగా శోధించబడ్డాడు, ఏ రకంగా శోధనలో జయించబడ్డాడు. తర్వాత మరి ఇక్కడ వస్తువులకి పూర్వము కలిగిన దానికంటే యోబు 200 అధికముగా యెహోవా అతనికి దయచేసెనని రాయబడిన మాటలు మనం చూస్తున్నాం. అయితే ఎందుకు ఆయన 200 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అని మనం ధ్యానిస్తే ఈరోజు ఆ యొక్క యోబు ఆశీర్వదించబడడానికి 200 ఆశీర్వాదానికి 200 మరి ప్రతిఫలాన్ని పొందడానికి కారణము ఏమిటి అని మనం ధ్యానిస్తే కానీ ఇక్కడ యోబు చుట్టూ ఏముంచాడట? 1వ అధ్యాయము 10వ వచనంలో చాలా వేసాడట, కంచి వేసాడట. దేవుడు యోబు చుట్టూ కంచిని వేసాడట. మరి కంచి వేయడానికి కారణం ఉంటుంది. అలాగే మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమని? దేవా మా గృహం చుట్టూ, లేకపోతే పిల్లల గురించి ప్రార్థన చేసినప్పుడు పిల్లల చుట్టూ నీ కంచె వేయము, అంటే కాపుదల వేయము అని, అంటే ఆశీర్వదించము అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడ రాయబడిన మాటల్లో అతని కలిగిన సమస్తమును చుట్టూ నీవు కంచి వేసితివి కదా అంటున్నాడు. దేవుడు యోబు చుట్టూ లేదా అతని కుటుంబం చుట్టూ కంచి వేయడానికి కారణం ఏంటి అంటే, ఏ రకమైనటువంటి సాతాను క్రియలు పడకుండా, లేకపోతే ఏ రకమైన ఆపదలు రాకుండా, ఏ రకమైనటువంటి పాపంలో పడకుండా యోబు కుటుంబాన్ని దేవుడు కంచి వేశాడు అని రాయబడినటువంటి మాటలు మనం ధ్యానిస్తున్నాం. కారణం ఏంటంటే అక్కడ పైన 1వ అధ్యాయము ఒకటి ఆయన ఎవరట? యథార్థవంతుడు. అంటే యథార్థవంతుల యొక్క నేడు మన జీవితాలకి అప్లికేషన్ పెట్టుకుంటే, అప్లికేషన్ అప్లై చేసుకుంటే ఏమండి, మనం కూడా యథార్థవంతులుగా ఉంటే మన చుట్టూ, మన గృహాల చుట్టూ ఆయన ఏం చేస్తాడు? కంచె వేస్తాడు. అంటే కంచె అనేటువంటి పదం అర్థం ఏంటంటే ఆయన యొక్క కాపుదల. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆయన కాపుదల మన గృహాల చుట్టూ, మన బిడ్డల చుట్టూ ఉండాలి. అంటే మనం ఎలా ఉండాలి? యోబు ఎలా ఉన్నాడు? యథార్థవంతుడుగా ఉన్నాడు. అలాగే యథార్థవంతుడు, తర్వాత నీతిమంతుడు అని రాయబడిన మాట కూడా ఉంది. న్యాయవంతుడు. ఇలాగా యథార్థవంతులుగా నీతి న్యాయాలతో మనం కూడా ఉన్నట్లయితే మన గృహాల చుట్టూ కూడా ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు కంచి వేస్తాడు, కాపుదల ఉంటాడు. అంటే ఏ సాతాను క్రియలు మన గృహాల మీద పడకుండా, ఏ సాతాను యొక్క క్రియలు మన హృదయాల్లో లేకుండా దేవుడు ఏం చేస్తాడు? కంచె వేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతిమంతులు
నీతిమంతులు, యథార్థవంతులు. ఏమండి, నోవాహు ఎటువంటి వాడు? నీతిమంతుడు. నీతిమంతుడు కాబట్టే నోవాహు చుట్టూ ఏం చేశాడు? దేవుడు కంచి వేశాడు. ఎలా వేశాడు? ఆ యొక్క ప్రజలు పాపంలో పడిపోయినప్పుడు దేవుడికి కోపం వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా జల ప్రళయంతో నేను ముంచి వేస్తాను. అయితే ఒక నోవాహుని మాత్రం నేను కాస్తాను అన్నాడు. ఎందుకు కాస్తాడు? ఆ కుటుంబం ఎందుకు రక్షించబడాలి? ఏమన్నాడు అక్కడ? నోవాహు యొక్క కుటుంబం ఎలా ఉందంట? నీతిమంతుడును, ఇంకోటేటమ్మా, నిందారహితుడనై ఉండెను, యథార్థవంతుడనై ఉన్నాడట. హల్లెలూయా. నేడు ఈ మాటల ద్వారా మనం ఎలా ఉంటే, మనం ఎలా కాపుదల్లో ఉండగలుగుతాం? దేవుని యొక్క కాపుదల మనకి ఎలా ఉంటుంది అంటే, మనం కూడా ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి, న్యాయవంతులుగా కూడా మనము ఉండాలి, యథార్థవంతులుగా కూడా ఉండాలి. యథార్థవంతులుగా ఉన్నా, నీతిమంతులుగా ఉన్నా తప్పక ఆయన మన గృహాల చుట్టూ, మన చుట్టూ ఆయన కంచె వేస్తాడు, కాపుదలు ఉంచుతాడు, ఆశీర్వదిస్తాడు అనేటువంటి సత్యం ఇక్కడ రాయబడింది. అందుకని 42:10 ఏ రకంగా ఆశీర్వదించబడ్డాడట? పూర్వము దానికంటే 200 అధికముగా యెహోవా అతనికి దయచేసాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా 200 ఆశీర్వాదాలు రావడానికి కారణం ఏంటంటే, యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, తర్వాత న్యాయవంతుడు. తర్వాత 4వ మాట ఏమని రాయబడిందంటే అక్కడ, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు అంటే ఏమిటట? భయము భక్తి కలిగినటువంటి వారు. నేడు ఈ రోజుల్లో కూడా ఎవరి ఇంటి చుట్టూ, ఎవరి గృహాల చుట్టూ, ఎవరి పిల్లల చుట్టూ కంచె వేస్తాడు అంటే, దేవుడంటే భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఎప్పుడైతే దేవుడంటే భయము భక్తి ఉందో ఏ రకమైన తప్పిదం చేయము కాబట్టి దేవుని యొక్క కాపుదల ఉంటుంది. ఏమండి, తప్పులు చేస్తుంటూ పోయామనుకోండి, దేవుడు విడిచిపెడతాడు, కంచి తీసివేస్తాడు, కాపుదలు తీసివేస్తాడు. ఏమంటే ఒక పొలానికి చుట్టూ చక్కగా కంచి వేసినప్పుడు చెప్పండి, ఏది కూడా దాంట్లోకి వెళ్ళి దాన్ని పాడు చేయదు. కంచి తీసేయండి, ఏమవుతుంది? భయంకరంగా ఆ యొక్క పొలాలంతటా కూడా అన్ని రకరకాలు వచ్చి పాడు చేస్తూ ఉంటాయి కదా. అదే రకంగా మన జీవితాలు కూడా అప్లై చేసుకుంటే, దేవుని యొక్క కాపుదల లేకపోతే సాతాను క్రియలు మన హృదయాల్లో ప్రవేశించి వాటి ఇష్టం వచ్చినట్లుగా మనల్ని చెప్పండి నడిపిస్తాయి. తద్వారా వచ్చే ఫలితం భయంకరంగా ఉంటుంది. ఒకవేళ తాత్కాలికంగా అది బాగుంది అనుకోవచ్చేమో, కానీ అది లైఫ్లో అది పర్మనెంట్గా మాత్రము బాగున్నట్టు కాదు. అది నాశనానికి దారి తీస్తుంది, కానీ జీవానికి మాత్రం దారి తీయదు అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎవడంట? ఏమండి, యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం యోబు యొక్క కుటుంబం. అందుకని ఏమండి, కొన్ని శ్రమలు వచ్చినప్పటికీ, కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ, కొన్ని నష్టాలు వచ్చినప్పటికీ ఆ కుటుంబం ఎలా ఉంది? 200 ఆశీర్వాదముతో నింపబడినటువంటి మాట మనము 42వ అధ్యాయము 10వ వచనంలో చూస్తున్నాం. అంతేకాదు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెడుతనాన్ని విసర్జించిన వాడు, విడిచిపెట్టిన వాడు. ఏమండి, కొంతమంది ఎలా ఉంటుంటారంటే చెడ్డదే ఎక్కువగా ఆశీర్వాదం అనుకుంటారు. చెడు ఎప్పుడు కూడా ఆశీర్వాదం కాదు, అది ఎప్పుడు కూడా నాశనమే. దాంట్లో అనుమానమే లేదు. మంచే ఒకవేళ మనం మంచిగా ఉంటేనే మన జీవితాలు కూడా మంచిగా ఉంటాయి. చెడ్డ జీవితాలు అయితే మన జీవితాలు కూడా చెడ్డ జీవితాలుగా ఉంటే ఆశీర్వాదాలు ఏమోలా కనపడవు అన్నమాట. అంచేత యోబు ఎలా ఉన్నాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంచేతే ఏం చెప్తున్నాం? 42వ అధ్యాయం 10వ వచనంలోకి వస్తే మళ్ళా ఆయన రెట్టింపు ఆశీర్వాదానికి దేవుడు దయచేశాడు. రెట్టింపు ఆశీర్వాదం దేవుడు దయచేస్తానని రాయబడిన మాట అక్కడ మనం
చూస్తున్నా. కారణం ఒకటి, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అంతేకాదు ఇంకొక మాట మనం చూసినట్లయితే అండి 5వ వచనంలో ఆ చివరి రాయబడింది, వారి వారి ఇందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిని ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించు వచ్చాను. యోబు నిత్యము అలాగూ నిత్య నిమిత్తమైన దహన బలి అర్పించు అనుదినము కుమారులు కానీ కుమార్తెలు కానీ పాపంలో పడిపోతారేమో అని అనిత్యము ఏం చేసేవాడట, దేవునికి దహన బలులు అర్పించేవాడట. నేడు దహన బలు ఏంటి చెప్పండి? ప్రార్థన. పిల్లల గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో వాళ్ళ చుట్టూ ఏముంటుందంటే కంచె ఉంటుంది అన్నమాట. యోబు గురించి కంచి కాదు కానీ యోబు పిల్లల చుట్టూ కూడా దేవుడు కంచి వేస్తాడు అన్నటువంటి సత్యం ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ రాయబడిన మాటల్లో దహన బలి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించు వచ్చాను. యోబు నిత్యము అలాగున చేస్తున్నాడు. ఒకవేళ ఇక్కడ పిల్లలు ప్రార్థన పనులు కాకపోయినా ఎవరు చేయాలి అంటున్నాడు ఇక్కడ? తల్లిదండ్రులు తప్పక పిల్లల గురించి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనే ఆ పిల్లలకి ఏమవుతుందట? కాపుదల, కంచె వేస్తాడట దేవుడు. ఎక్కడా కూడా పడిపోకుండా వారి చుట్టూ చుట్టూ ఏం చేస్తాడు? కంచె వేస్తాడు. ఏ సాతాను క్రియలు వారి యొక్క హృదయాల్లో రాకుండా. అది ఏదైనా కావచ్చు. ఒకవేళ ధనమోహం ఉందనుకోండి, అదొక పిల్లల్ని పడగొట్టేటువంటి ఒక అంశంగా మనం తీసుకొచ్చాను, ఒక కారణంగా మనం తీసుకోవచ్చు. ఏదో మనం అవసరం లేదు. ఒకవేళ డబ్బు ఆశ లేకపోతే ఇంకో రకం దేవునికి దూరంగా చేసేది, దేవునికి దూరంగా ఉండేది ఏదైనా సరే, అది అటువంటి సమయాల్లో దేవుడు కంచి తీస్తే మన బ్రతుకులు ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఆలోచన చేయాలి. అప్పుడు వెంటనే ఏమవుతుందంటే చెప్పండి, దేవునికి కంచి తీసేస్తే, ఒక పొలానికి కంచి తీసేస్తే ప్రతి వెళ్ళే ఆవులు వచ్చే ఆవులు మొత్తం అంతా కూడా ఆ పొలాలంతా కూడా మేసి వేస్తుంది. అలాగే మన జీవితాల్లో కూడా మనకు వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా మనం పోగొట్టుకుంటాం అనే సత్యం మనకి కనపడుతుంది అన్నమాట. అంచేత ప్రార్థన తల్లిదండ్రులు పిల్లల గురించి ఎప్పుడు కూడా ఏం చేయాలి? చేస్తూనే ఉండాలి. యోబు అలాగనే చేస్తూ ఉన్నాడట ప్రార్థన. ఎక్కడ తప్పిపోతారేమో పిల్లలు, ఎక్కడ కుమారులు తప్పిపోతారేమో, ఎక్కడ కుమార్తెలు తప్పిపోతారేమో అది నిత్యము దహన బలి దేవునికి అర్పిస్తూనే ఉండేవాడట. అంచేతే ఒకవేళ ఏ సాతాను శోధించినా, ఏ సాతాను క్రియలు వారి జీవితంలో జరిగినా తిరిగి రెట్టింపు ప్రతిఫలాన్ని పొందుకుంటారు అనే సత్యం ఇక్కడ మనం ధ్యానిస్తున్నాం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎప్పుడు చేసేవారట? నిత్యము. యోబు నిత్యము అలాగూ చేస్తుండను. వారానికి ఒకసారిగా, ఆదివారం ఒకసారిగా, నిత్యము. ఎక్కడ తప్పిపోతారు, ఎక్కడ పాపంలో పడిపోతారో, ఎక్కడ దేవునికి దూరం అయిపోతారు అన్నటువంటి యోబుకి ఎలా ఉందంట? భయపడుతూ ఉండేవాడు. అంత భయము భక్తి కలిగినటువంటి యోబు, అంత నీతిపరుడైనటువంటి యోబు, అంత యథార్థవంతుడైన యోబు కొన్ని సందర్భాలలో పరిశోధించబడ్డాడు. ఎంతవరకు భక్తిలో ఉంటాడో, ఒకవేళ తోక వేస్తే ఎంత బరువు ఉంటాడో అన్నది కూడా అక్కడ రాయబడిన మాటల్లో ఆయన 100% కరెక్ట్గానే ఉన్నాడు అనే సత్యము ఉంది. కాబట్టి ఆయన యోబు 42:10 రాయబడిన మాట రెండంతల ఆశీర్వాదాలతో దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడని రాయబడినటువంటి మాట. మరి మనం ఆశీర్వాదాలు యోబులాగా మనం పొందుకోవాలంటే యోబు ఎలాగ ఆశీర్వించబడ్డాడు చెప్పండి? 1:3 రాయబడిన మాట, అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 గాడులు కలిగి బహుమంది పనివారును అతని ఆస్తిగా ఉండేను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడి గొప్పవాడుగా ఉండేను. స్తోత్రం చెప్పారా? తూర్పు దిక్కు ప్రాంతంలో ఉన్నటువంటి జనాభా కంటే ఎవరు
ఏమంటే ఎక్కువ ఆస్తి కలిగి ఉన్నారు అంటే చెప్పండి, ఒక యోబు మాత్రమే ఆస్తి కలిగి ఉన్నాడనమాట. అంచేత ఎప్పుడైతే దేవునిగా కాపుదల ఉందో, దేవునిగా కంచె ఉందో తప్పక గొప్పవారిగా దేవుడు చేస్తాడు అంటే సత్యం ఇక్కడ రాయబడింది. తప్పక దేవుడు ఆశీర్దిస్తాడమ్మా. తప్పక మిమ్మల్ని గొప్పవాణిగా చేసేటువంటి దేవుడు. అంతేగాని రాయబడిన మాట ఏంటి, మిమ్మల్ని తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచును అన్నాడు. మిమ్మల్ని హెచ్చిస్తానన్నాడు కానీ తగ్గించను అనేటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట. హల్లెలూయా. అంచేత ఇక్కడ యోబు విషయంలో రాయబడిన మాటల్లో అతని చెప్పండి, అతడే బహుమంది పని వారిని అతనికి ఆస్తి ఉండను కనుక తూర్పు దిక్కు జనులందరూ అతడే గొప్పవాడుగా ఉండను. కారణం ఏంటంటే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కంచె. లేకపోతే ఏమైపోయాడు? ఏమండి, ఒకవేళ భార్యలాగా యోబు కూడా ఉన్నాడు అనుకోండి, ఎంతవరకు భక్తి చేశాను చాలు, అన్నీ తీసుకున్నాం, ఇంకెందుకు నా బ్రతుకు అని దేవుని దూషించాడు అనుకోండి, యోబు కథ ఏమైపోయి ఉండేది? సుఖాంతం కాదు కానీ దుఃఖాంతంగా ముగిసి ఉండేదన్నమాట. కానీ యోబు నిలబడిపోయాడు. కానీ ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నష్టాలు రాని, ఎన్ని బాధలు రాని, ఎన్ని ఇరుకులు రాని, కుమారులే పోయినా, ఆస్తి పోయినా, గొడ్డులు పోయినా, తర్వాత ఒంటెలు గాడిదలు సమస్తము అన్నీ పోయినా చెప్పండి, దేవుని యొక్క కాపుదల ఆ యొక్క కుటుంబం చుట్టూ ఉంది. కుటుంబం చుట్టూ కంచి వేశాడు అనమాట. కంచి కొంత సమయం తీసివేయడానికి దేవుడే అవకాశం ఇచ్చాడు. మళ్ళీ చక్కగా క్లోజ్ చేస్తాడు, మళ్ళీ కంచి వేస్తాడు, ఎవరు ముట్టకుండా. అందుకనే 200 ఆశీర్వాదాలతో యోబు ఆశ్చర్యించబడినట్లుగా మనం చూస్తున్నాం. 8వ వచనంలో మనం చూస్తే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించేదవా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. ఎవరిస్తున్నారు సర్టిఫికేట్? ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు. ఒక సాక్ష్యము దేవుడి ద్వారా పొందినటువంటి యోబు ఎంత గొప్పవాడండి. మరి మనకు అటువంటి సాక్ష్యం ఉందా? దేవుడు మనకు అటువంటి సాక్ష్యాలు మనకి ఇస్తున్నాడా? ఆలోచన చేస్తే మన జీవితాలు ఎక్కడ కనపడవు. కానీ యోబుకి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, నేనంటే భయపడేవాడు, నా సేవకుడైన యోబు ఏమండి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతడిని వంటి వాడు ఎవడును లేడు. స్తోత్రం చెప్పండి నమ్మిన వాళ్ళు. యోబు లాంటి వారు ఎవరు లేరండి భూమి మీద. ఎందుకు లేరు? అంతగా భక్తిపరుడు యోబు. అంత భక్తిపరుడు కూడా కొంత శోధన వచ్చింది, కొన్ని సమస్యలు వచ్చినాయి. కానీ సమస్యలు యందు నిలబడ్డాడు, ఎదుర్కొన్నాడు. చివరికి సాతానే ఓడిపోయినట్లుగా మనం తర్వాత మాటల్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. హల్లెలూయా. అంటే ఒక సాక్ష్యము పొందినటువంటి యోబుగా మనం చూస్తున్నాం అన్నమాట. 1:10 రాయబడిన మాట, నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసేటివి కదా. ఏంటట? అతనికి వేసాడట దేవుడు కంచె. తర్వాత కుటుంబానికి కూడా కంచి వేశాడు. ఏ సాతాను క్రియలు పడకుండా దేవుడు ఏం చేశాడు? కంచి వేశాడు. కాపుదల. ఏ రోగము, ఏ వ్యాధి అండ్ యోబుకి చేరకుండా, యోబుకి తగలకుండా కంచి వేశాడు. కాపుదల నుంచి అడుగుతున్నాడు అంటే సాతాను, ఒక్కసారి ఆ యొక్క నువ్వు వేసినట్టు కంచి తీస్తే అప్పుడు నేను విమర్శిస్తాడేమో, గ్యారంటీగా విమర్శిస్తాడు. దానికి నేనే సాక్షి అన్నట్లుగా సాతాను ప్రయత్నం చేస్తుందన్నమాట. కానీ దేవుడు అనుమతించాడు, కంచి తీసేశాడు. చూసుకో, యోబుని ఏం చేసుకుంటావో చేసుకో, ప్రాణం మాత్రము నీవు అడగకు అన్నాడు. ప్రాణం మాత్రం నువ్వు తీయడానికి వీలు లేదన్నాడు. అలాగే యోబుని శోధించింది అండి, అన్నీ పోగొట్టుకున్నాడు. కానీ యోబు ఎక్కడ కూడా యథార్థతను, దేవుని యందు యథార్థతను విడిచిపెట్టలేని వాడుగా మనకి ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. అందుకుని యోబు ఏం చేయబడ్డాడు? 200 ఆశీర్వాదంతో యోబు చెప్పండి ఆశీర్వించబడ్డాడు అన్నమాట. ఇంకా చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. నీవు
అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసేటివి కదా. నీవు అతని చేతి పనిని దీవించియుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి. చేతి పనిని దీవించాడట, చేతి పనిని దీవించాడట. యోబు యొక్క చేతి పనిని దీవించాడు. కారణం ఏంటి తెలుసా? యోబు ఎటువంటి వాడు? యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఈ మాటలు మన హృదయాల్లో పదిలపరుచుకుంటే, ఆ రకంగా నడుచుకుంటే యోబులాగా మనం కూడా రెండంతల ఆశీర్వాదం, ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని మళ్ళా తిరిగి సంపాదించుకున్నటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే, మనం ఎలా ఉండాలంటే యోబులాగా యథార్థవంతులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, న్యాయవంతులుగా ఉండాలి. ఏమంటే తర్వాత చెడుతనాన్ని విసర్జించాలి. దేవుడంటే భయము, భక్తి కలిగి ఉండాలి. అప్పుడే మన చుట్టూనే కాదు, మన పిల్లల చుట్టూ ఏమండి ఆయన ఏం చేస్తాడు? కంచె వేస్తాడు, ఆశీర్వదిస్తాడు, కాపుదల ఉంటుంది. ఏ సాతాను క్రియ వచ్చినా ఏమండి సాతాను క్రియ లోనికి చొరపడకుండా, హృదయాల్లోకి చొరపడకుండా, గృహాల్లోకి చొరపడకుండా ఒక అడ్డుకట్ట వేస్తాడు అనే సత్యం ఇక్కడ రాయబడింది. అంచేతే యోబు చుట్టూ దేవుడు మళ్ళా తిరిగి ఒకసారి తీసివేశాడు. ఎలా ఉంటుందో భక్తి అని తీసివేసిన ఎక్కడా కూడా యోబు లొంగలేదు, దేవుడిని విమర్శించలేదు, దేవుడిని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భార్య మాట్లాడింది కానీ భక్తి అంట, ఎందుకు దేవుడిని శపించి చచ్చిపో అన్నది. కానీ యోబు ఏమన్నాడు? అన్నీ మనము చెప్పండి, అన్నీ మనము ఆశీర్వాదాలు పొందాలా, ఇటువంటి కీడు వచ్చినా మనము భరించాలి నాయన అని, భరించాలమ్మా అని మరి భార్యకి చెప్పినట్లుగా మనం చూస్తుంటాం. అయితే చివరికి యోబు ఏం చేయబడ్డాడు? రెండంతలు ఆశీర్వాదాలతో, రెండంతలు అధికముగా అతడు పొందుకునేను అన్నటువంటి మాట వ్రాయబడింది అనమాట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అతని ఇంటి వారికే కాదు, అతను కలిగిన సమస్తానికి, అంతేకాదు చేతి పనిని కూడా దీవించాడు అన్నటువంటి రాయబడినటువంటి మాట. కారణము యథార్థత, కారణము న్యాయంగా నడుచుకోవడం, కారణము దేవుని యందు భయభక్తులు, కారణము చెడుతనాన్ని విసర్జించడం, కారణము కుటుంబ ప్రార్థన, కారణము అర్పించేవాడు. అది కూడా రాయబడిన మాట ఇందాక చదివింది 5వ అధ్యాయంలో. ఏమండి వారిని పవిత్రపరిచి అన్నోదయం చేసి వారిలో ఒక్కొక్క నిమిత్తము ఏం అర్పించాడట? దహన బలి అర్పించాడు. ఇప్పుడు ఏం అర్పించాలి? మీరు ఈ యొక్క హృదయాన్ని అర్పించాలి, హృదయాన్ని అర్పించాలి. ఈ రోజున మరి హృదయాన్ని అర్పిస్తున్నారా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. యోబు మరి పిల్లల నిమిత్తం హృదయాన్ని అర్పించాడు, దహన బలి అర్పించాడు. అండ్ కుటుంబం గురించి, ఏమండి వారి యొక్క పొలాల గురించి, సంపద గురించి ఎంతగానో బలు అర్పిస్తూనే ఉండేవాడు, అంటే ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. నేడు కూడా మనం కూడా ఏమండి ప్రార్థనా పరులాగా మనం ఉండాలి, వాక్యాన్ని ధ్యానించే బిడ్డగా మనం ఉండాలి, దేవునికి భయభక్తులు కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, న్యాయవంతులుగా ఉండాలి, చెడుతనాన్ని విసర్జించే వారిగా ఉండాలి. అంచేతే ఆ కీర్తనలు అండ్ 1వ అధ్యాయంలో రాయబడింది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక. చూడండి, ఏం చేయాలి? ఏం చేయకూడదు? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గాన్ని నిలవకూడదు. మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించాలి, చదవాలి, పరిశుద్ధ లేఖనాలు చదవాలి, అంటే అవగాహన చేసుకోవాలి. దాంట్లో ఏముంది, ఏమి చేయొద్దంటున్నాడు, ఏం చేయమంటున్నాడు, దేనికి దూరంగా ఉండాలి, దేనికి దగ్గరగా ఉండాలి, అన్నీ కూడా రాయబడినాయి అన్నమాట. మనకు జ్ఞానం లేకపోయినా జ్ఞానము దేవుడే ఇస్తాడు. అలాగా మనం చదివితే ఇది ఏమంటే జ్ఞానపు గని అన్నమాట. ఈ గని మనం చూసి చదివితే ఎంతగానో జ్ఞానాన్ని సంపాదించుకుంటాము. భక్తులు ఏమండి ఒక అనేక రకాల కనిపెట్టిన వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క ఏమండి ప్రార్థనలో ఉండి వాక్య ధ్యానంతోనే కనిపెట్టారట. వాక్య ధ్యానంతో వాడు వాక్యం చదువుతున్నప్పుడు ఏమండి ఇవన్నీ కూడా అవగాహన వచ్చి
ఈ రకంగా చేస్తే మనం కూడా ఏమండి ఏదైనా నేను ఏదో ఒక ఆర్టికల్ చదివాను. దాంట్లో అవి తయారు చేసేటప్పుడు అంటే ఆర్ట్ బీట్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఎలా కొట్టుకుంటుంది అన్న దాన్ని పరిశోధన చేస్తున్నాడంట ఒక సైంటిస్ట్, అమెరికన్ సైంటిస్ట్, ప్రభువుని నమ్మినటువంటి బిడ్డ. అది చేస్తున్నప్పుడు అంటే ఆర్ట్ ఎంత వేగంగా కొట్టుకుంటుంది, ఈ కారణాలు ఏంటి అన్నీ చేస్తున్నప్పుడు దాంట్లో ఉంటుంది కదా అమర్చేటువంటిది పేస్ మేకర్ అంటారు. పేస్ మేకర్ తెలుసా మీకు? అండ్ పేస్ మేకర్ని ఎలా కనిపెట్టాడట అంటే గుండె వేగాన్ని కనుగొనడానికి అని పెట్టాడు. కానీ అది కనిపెట్టేటప్పుడు దాంట్లో ఉంటాయి కదా చిన్నవి ఉంటాయి రెసిస్టర్లు గట్ట ఒకటి అండ్ మామూలుగా బిగించవలసిన రివర్స్లో బిగించేసాడు. రివర్స్లో బిగిస్తే అది ఏ రకంగా ఆ యొక్క ఆర్ట్ని పెంచుతుంది తగ్గుతుంది అన్నది రివర్స్లో బిగిస్తే తెలుస్తుందండి. ఆయన ఏం చేయడానికి ప్రయత్నం చేశాడు, ఓన్లీ వేగాన్ని కనుక్కోవడానికి అంతే. ఆర్ట్ వేగాన్ని గుండె వేగాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేస్తుందో అంటే వేగం పెంచడమే కాదు తగ్గించడం కూడా ఎలాగో అదే ఆ రెసిస్టర్ని మరి ఆపోజిట్గా బిగిస్తే అది కూడా అక్కడ అతనికి తెలిసిందంట. ఆ రకంగా పేస్ మేకర్ని కనిపెట్టాడు అన్నమాట. ఈ రోజున అనేకులు అంటే చాలామంది ఏం చేస్తుంటారు, ఆర్ట్ తేడా ఉన్నవాళ్ళు అంటే గుండె వేగం నెమ్మదిగా కొట్టుకున్నా స్పీడ్గా కొట్టుకున్నా ఈ రెండాటికి రెగ్యులేట్ చేస్తుంటారు అనమాట. పేస్ మేకర్ అన్నది ఎంత ఉంటుంది రౌండ్గా, దాంట్లో బ్యాటరీ ఉంటుంది అనమాట. బ్యాటరీ ఆర్ట్కి వేస్తాడు, ఆర్ట్కి దాన్ని లింకప్ చేస్తే అది ఎక్కువైనప్పుడు కంట్రోల్ చేస్తుంది, తక్కువైనప్పుడు పెంచుతూ ఉంటుంది అనమాట. ఏమంటే ఇంచుమించులో ఒక ₹1,00,000 ఎంత ఉంటుంది దాని యొక్క కాస్ట్. అంచేత లైఫ్ లాంగ్ అది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కారణం ఏంటంటే ఆయన అంటాడనమాట, ఏది అయినా దేవుని యొక్క కృప, అది నేను కనుగోలేను అనుకున్నాను కానీ ఇంకా గొప్పగా దేవుడు నాకు కనిపెట్టేలాగా చేశాడంటాడన్నమాట. దేవుడు నా మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంచేత భక్తి ఉంటే మనం ఏ ప్రయత్నం చేసినా అది సక్సెస్ అవుతుంది. దేవుని భయము భక్తి కలిగి ఉంటే ఆయనే చూసుకుంటాడు. ఆయన ఎందుకు? ఆయన సృష్టికర్త, సృష్టినే సృష్టించినటువంటి దేవుడు నీవు చేసే పని నేను చేసే పని ఎందుకు ఆశ్రయించడం? ఎందుకు? ఒకవేళ ఏదైనా సమస్యకి పరిష్కారం లేకపోతే పరిష్కారం ఎందుకు ఇవ్వడం ఒకసారి ఆలోచన చేయండి. తప్పక ఆలోచన ఇస్తాడు, ఆ సమస్యకి పరిష్కారము దేవుడు మనకిస్తాడు. అంచేత యోబు 2 అంతలు ఆశీర్వాదము పొందడానికి కారణం ఏంటండి? ఓన్లీ ఆయనలో ఉన్నటువంటి యథార్థత, అంతేకాదు న్యాయంగా జీవించడం, చెడుతనాన్ని విసర్జించడము, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము. ఆ గృహంలో ఎల్లప్పుడూ ఏమర్పించేవారట? దహన బలులు అర్పించేవారు. ప్రార్థనా జీవితము ఉండేదన్నమాట. అంచేతే తేడా కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలను అధిగమించి దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి దేవునిపైనే ఆధారపడి తిరిగి 2 అంతల ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మనం చూస్తామన్నమాట. అలాగే మన జీవితాల్లో కూడా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా మన యొక్క భక్తి జీవితాన్ని విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే దేవుని యొక్క కాపుదల మన నుంచి దూరం అవుతుంది. ఆ దూరమైనప్పుడు పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. కాబట్టి ఎక్కడ సాతానికి మనము అవకాశాన్ని ఇవ్వకుండా దేవుడి మన చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన గృహాల చుట్టూ, మన గ్రామం చుట్టూ, మన దేశం చుట్టూ కంచె వేసేలాగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.